పాయింట్ బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్. ప్రతిసారి ఇదే వాదనకు తీసుకొస్తున్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్ల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ గల్లీలో మాత్రమే కుస్తీ, ఢిల్లీలోకి వెళ్ళేటప్పటికి దోస్తీ అనే వాదనని బలంగా తీసుకెళ్లారు కాంగ్రెస్ నాయకులు. అంతవరకు దాంట్లో కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎన్నికల ప్రచారంలో, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాబట్టే వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థిని కూడా నుంచోబెట్టలేదు అనే ఆయన మాట్లాడారు. కాబట్టి ఏంటి ప్రతిసారి ఎందుకు ఇదే ప్రస్తావన వస్తుంది? ఎక్కడ మీకు వాళ్ళిద్దరూ ఒకటే అనే ఛాన్స్ అంటే అనిపిస్తుంది? ముందుగా యోయోటీవీ ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్చలో భాగంగా మేడం, మేము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటి అని మేము కేవలం మాటల్లో చెప్పట్లేదు. మేము చెప్పిన ప్రతిసారి కూడా దాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. ఇంత నిరూపించిన తర్వాత కూడా ఇంకా ఇది ఆరోపణే అని వాళ్ళు సమర్థించుకుంటే దానికి రాష్ట్ర ప్రజలకు అర్థమైనా కూడా ఇంకా ఈ రెండు పార్టీలకు అర్థం కానట్టు నటిస్తున్నారంటే దాన్ని మేమేం అనలేం దాన్ని. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం తన్ను తాను ఆత్మాహుతి దాడి చేసుకొని కార్యకర్తలను నిండా ముంచడం వల్లనే బీఆర్ఎస్ పార్టీ గెలవగలిగినటువంటి ఒక 2 నుంచి 5 సీట్ల ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకోగలిగింది. ఉదాహరణకు చెవేల లాంటి అత్యంత విలువైన కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అందులో చాలా వర్గాలు, చాలా సమీకరణాలు జతకూడి ఉంటాయి. అట్లాంటి సమీకరణాలు ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక పక్క మాజీ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అట్లాగే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డి గారు, వారిద్దరూ కూడా హోరాహోరీగా ప్రయత్నం చేస్తున్నప్పుడు వీరి ఇద్దరి ఓట్లను చీల్చుకుంటూ గెలవాల్సిన స్థానంలో ఒక డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఎన్నికల్లో ప్రజలు చాలా సుస్పష్టంగా గమనించారు దీన్ని. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన వాళ్ళు కూడా లేదు మేడం, లేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరితోనైనా కొంత జత కట్టడానికో లేకపోతే కొంత కాంప్రమైజ్ అవ్వడానికి, అంటే సిపిఎం సిపిఐ లాంటి పార్టీలతోనైనా కొంచెం సరే కొంత పట్టువిడుపులకు ముందుకెళ్తుందేమో తప్ప కాంగ్రెస్ పార్టీని, అందులో ముఖ్యంగా సోనియా గాంధీ గారిని మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గొంతులో ఊపిరున్నంత వరకు నమ్మే ప్రసక్తే లేదు. వారితో జట కట్టే అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అందులో ముఖ్యంగా ప్రప్రథమంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నంత కాలం వారితోని జత కడతారు, లేదో వారితో కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే వారితో లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు అక్కడిక్కడ ఇట్లాంటివి ఏవి కూడా జరగవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక్క టార్గెట్ ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గద్దె దింపాలే అన్నది ఆ రోజున్న టార్గెట్. ఈ రోజున్న టార్గెట్ ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసి రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెక్కిన ప్రతి మెతుకును కూడా, అక్రమ మెతుకును కూడా కక్కించాలన్నది టార్గెట్. ఇంత పెద్ద లక్ష్యాన్ని ముందర పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్న ఎన్నికనో లేకపోతే ఒక అభ్యర్థి గెలవడం కోసము మేము బీఆర్ఎస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఎక్కడ కూడా లేదు. ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసి గెలవడమో ఓడిపోవడమో, లేకపోతే నిజంగా వీళ్ళు పొద్దున్న లేచి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, వాళ్ళ దగ్గర విభేదాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర విభేదాలు ఇన్ని చెప్తున్నారు కదా. నిరూపించే అవకాశం వచ్చింది కదా. ఈ నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ నిరూపించుకోకుండా ఈరోజు మళ్ళీ బీజేపీ పార్టీకి వంత పాడడానికి, ఇది మళ్ళీ వేరే కాన్స్టిట్యున్సీ కాదు మేడం, ఇక్కడే కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నారు, ఇక్కడే హరీష్ రావు గారు ఉన్నారు, ఇక్కడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఇక్కడే కల్వకుంట్ల కవిత గారు కూడా ఉంటారు. ఇంత పెద్ద అధినాయకత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు వారు పోటీ చేయట్లేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిందించి, కాంగ్రెస్ పార్టీని అవమానపరిచి, కాంగ్రెస్ పార్టీని పల్చన చేసి, కాంగ్రెస్ పార్టీని ఏడాది కాకుండానే గద్దె దింపాలని ఇంత కఠోర శ్రమ వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు కదా. అట్లా నిరూపించుకుంటే ఇమ్మీడియట్గా మళ్ళీ కవిత గారు జైలుకు పోతారు. ఇట్లా నిరూపించుకునే ప్రయత్నం చేస్తే
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరంలో చేసినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా బయటికి వెలికి తీయడానికి మళ్ళీ కేంద్రం నుంచి ఈడీ వాళ్ళు వస్తారు. ఆ రోజు చాలా పొగరుగా ఈడియా బోడియా ఎవడొస్తాడో రండ్రాబాయ్ అన్నాడు. వచ్చిన తర్వాత ఏమన్నారు, ఓ లెటర్ రాశారు, నేను రాలేను, నా ఆరోగ్యం బాగాలేదు. సో ఇట్లాంటి తరుణంలో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎన్నికల్లో పోటీకి వచ్చి బీజేపీకి ఏమైనా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేది తీహార్ జైల్లో తాను అనుభవించినటువంటి అనుభవాలను కల్వకుంట్ల కవిత గారు కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి చాలా విశదీకరించి వివరంగా చెప్పి ఉంటారని మేము అనుకుంటున్నాం. అందుకోసమనే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయట్లేదు. మొన్న కొన్ని రోజుల క్రితము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఫామ్ హౌస్లో మాట్లాడుకుంటూ నాకు కొడితే ఉట్టి కొట్టుడు అలవాట్లేదు, గట్టికి కొడతా అన్నాడు. మరి కొట్టమనేది ఉండే, ఎవరద్దు అంటారు? అయ్యా మిమ్మల్ని కొట్టనికనే ఎన్నికల్లో మీరు పోటీ చేయాల్సింది, మీరు కొట్టనికనే శాసనసభకు రమ్మంటుంది, మిమ్మల్ని కొట్టనికనే ప్రజాక్షేత్రంలోకి రమ్మంటుంది. మీరు అవేవి చేయకుండా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లోపాయకారి ఒప్పందం చేసుకొని మిమ్మల్ని మీరు ఆత్మాహుతి దాడి చేసుకోవడంతో పాటు మిమ్మల్ని నమ్మి మీ వాళ్ళ భుజాల మీద మిమ్మల్ని మోసిన కార్యకర్తల్ని మోసం చేసి ఎత్తుకున్న జెండాని నట్టేట ముంచేసినటువంటి మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ వ్యక్తి అయితే సాక్షాత్తు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానించినటువంటి వ్యక్తి పాదాల దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఈరోజు మీకు ఇక్కడ చాలా చాలా క్లియర్గా అవకాశం ఉంది, కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కేవలము ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజల దగ్గర వీళ్ళేదో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పడానికి ఒక చిరు ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. మేడం, నేను చాలాసార్లు ఎక్కడైనా సరే ముఖ్య కార్యకర్తల సమావేశం చూసినాం, కార్యకర్తల సమావేశం చూసినాము, మహిళా నాయకులు, ఎన్ఎస్ విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, సోషల్ మీడియా నాయకులు ఉండే వాళ్ళ కార్యకర్తల సమావేశాలు కూడా చూసినాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, అంటే పార్టీలకు రాజకీయాలకు ఏం సంబంధం లేనటువంటి వాళ్ళను వాళ్ళేదో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకొని దాని లైక్లు చేసుకొని అక్కడి నుంచి సంపాదించుకునే వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేసిన వాటన్నిటిపైన కూడా ఈరోజు వీడియోలు చేస్తున్నారు. మీరు ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు? రాజకీయాలకు కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాలపైన ఎటువంటి అవగాహన లేని వాళ్ళపైన కోట్ల రూపాయలు వెచ్చించి కాంగ్రెస్ పార్టీ పైన మేము ఏమంటారు వ్యతిరేకతను పెంచి పోషిస్తాము అనేటువంటి ఇంత కుటిల నీతి ఎందుకు? నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాక్షేత్రంలో మేమేమైనా తప్పు చేస్తా తప్పుని చెప్పొచ్చు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వీళ్ళు చెప్పడానికి ఒక్కటంటే ఒక్క తప్పు లేదు. ఏవైనా ఉంటే కొన్ని పనులు ఒకరోజు జరగాల్సినవి ఒకరోజు లేట్ జరుగుతున్నాయేమో, 11 గంటలకు జరగాల్సిన పని 1 గంటకు జరుగుతుందేమో, కానీ పని జరుగుతుంది. ఎక్కడ కూడా లోపాలు లేని ప్రజాప్రభుత్వం, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ అన్నీ కూడా ఏకతాటిపైన నడుస్తున్నటువంటి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీతో జత కట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు వాళ్ళిద్దరు ఒకటే అంటారు. మాకేం అవసరం ఉంది మేడం బీజేపీతో జత కట్టాల్సిన అవసరం మాకేముంది? మేము బీజేపీ పార్టీ రెండు కూడా సిద్ధాంతాలు కానీ లక్ష్యం చేరుకోవడానికి కానీ మా దారులు వేరు, మా లక్ష్యాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. అట్లాంటి బీజేపీ పార్టీతోని ఎక్కడ కూడా కలిసే అవకాశమే లేదు. ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారి మూలాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయని అంటారు. లేదు అది లేదు అంటే రేవంత్ రెడ్డి గారి మూలాలు ఆయన బాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయని అంటారు. అంటే ఏంటంటే ఏదో ఒక రీతిగా కాంగ్రెస్ పార్టీని నిందించలేనప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఫోకస్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ సరే ఎక్కడైనా దొరికిందంటే అప్పుడు రేవంత్ రెడ్డిని ఇచ్చిపెట్టారు, కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఏంది అంటే మీరు ప్రజలకు ఏమైనా మంచి చేయండి, ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక సలహా ఇవ్వండి అంటే దానికి ఏమంటారు అంటే అసెంబ్లీలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వాకౌట్ చేస్తున్నాం అని అంటారు. అక్కడ వాకౌట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని తాడు బొంగరం లేని మాటలు మాట్లాడతారు. దీన్ని ప్రజలు ఎట్లా విశ్వసిస్తారో వారికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం మేము. మరే గారు, బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ ఏం కాదు, ఒక ఉద్యమ పార్టీ, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ అండ్ జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతాను, ప్రధానమంత్రి అవుతాను అని దేశకి నేత అనిపించుకుంటాను అని చెప్పేసి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన పార్టీ. అట్లాంటి పార్టీ 2023లో అధికారం కోల్పోయింది. 2024కి వచ్చేటప్పటికి కనీసం డిపాజిట్లు, ఎంపీ స్థానాలు డిపాజిట్లు కూడా రాని ప్లేస్కి వచ్చింది. 2025కి వచ్చేటప్పటికి ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా చేస్తున్న
వ్యాఖ్యలు. కాబట్టి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నుంచోబెట్టలేకపోయింది? అండ్ ఆ పార్టీకి భవిష్యత్తు కూడా లేదు, అయిపోయింది ఆ పార్టీ అంటున్న వాళ్ళకి మీ సమాధానం?